హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే రివ్యూ అయితే మనం చేయబోయేది R15 వర్షన్ 4 అనమాట. ఈ R15 వర్షన్ 4 అయితే మీరు చూసుకోవచ్చు. మనకు అందరికీ ఫేవరెట్ కలర్ అయితే రెడ్ అనమాట. కొంతమంది అయితే బ్లూ అని అంటారు ఫేవరెట్ కలర్. బ్లూ కంటే రెడ్ అయితే చాలా బాగుంది R15 వర్షన్ 4 అయితే. బ్లూ ఆ బ్లాక్ వచ్చేసి R15 వర్షన్ 3 అయితే బాగుంటుంది. కొంచెం బ్లూ ఆల్మోస్ట్ అవాయిడ్ చేస్తారు చాలామంది. బ్లాక్ R15 వర్షన్ 3, రెడ్ R15 వర్షన్ 4, ఈ టూ బైక్స్ అయితే సూపర్ అయితే ఉంటాయి. ఈ బైక్ మీద మనం రివ్యూ అయితే చేద్దాం ఇప్పుడైతే. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మీరు రెడ్ కలర్ ఇక్కడైతే సూపర్ ఉంటుంది బైక్ అయితే. మీరైతే ఇక్కడ మీరు గమనిస్తే ఫస్ట్ హెడ్ లైట్ అయితే మీరు వర్షన్ 4లో అయితే మీకైతే చేంజ్ అయితే చేశారు. ఇక్కడ ఫ్రంట్ అయితే R15 వర్షన్ 3లో ఈ హెడ్ లైట్ అయితే మిడిల్ హెడ్ లైట్ అయితే ఉండదు. వర్షన్ 4కి అయితే ఈ హెడ్ లైట్ అయితే యాడ్ అయితే చేశారన్నమాట. ఈ హెడ్ లైట్ మీకు ఆల్మోస్ట్ 8,000 9,000 అయితే పడుతుంది, జస్ట్ హెడ్ లైట్ ఒకటే. అలాగే మీకు ముందర చూసుకుంటే ఈ విండ్షీల్డ్ కూడా మీకైతే వర్షన్ 3 కంటే వర్షన్ 4 ఇంకా కొంచెం స్టైలిష్గా, అంతేకాకుండా కొంచెం హైట్ అయితే పెంచారు. ఇక్కడ మీకు చూసుకుంటే ఓవరాల్ బాడీ మొత్తం అయితే R15 వర్షన్ 3 కంటే వర్షన్ 4 అయితే సూపర్ ఉంటుంది. అలాగే మీకు ఎగ్జాస్ట్లో అయితే ఎటువంటి మార్పు అయితే ఏమి ఉండదు. ఎగ్జాస్ట్ సేమ్ వర్షన్ 4, ఇంజిన్ మొత్తం అంతా పవర్ మొత్తం అంతా వర్షన్ 3 మాదిరి అయితే ఉంటుంది, సేమ్ టు సేమ్. మీరు ఎక్స్ట్రా ఏమన్నా సైలెన్సర్ మాడిఫై అయితే చేపిస్తే మీకు ఇంకా పవర్ కొంచెం అయితే పెరుగుతుంది ఈ బైక్లో అయితే. మీకు ఇంకా ఎక్స్ట్రా అయితే మీరు చేపించుకోవాలి అవన్నీ. ఇక్కడ మీరు ఇంకొక కలర్ వచ్చేసి సిల్వర్ బ్లూ అయితే ఇంకొక కలర్ అయితే ఉంటుంది. ఈ కలర్ కూడా కొంచెం బాగానే ఉంటుంది, కానీ ఆల్మోస్ట్ అవాయిడ్ అయితే చేసేయండి. రెడ్ కలర్ అయితే సూపర్ ఉంటుంది వర్షన్ 4లో అయితే. ఇక్కడ చూసుకోవచ్చు, మీకైతే కొన్ని పిక్చర్స్ అయితే చూపిస్తాను. చెప్పాను కదా, హెడ్ లైట్ అయితే మీకు వర్షన్ 3కి వర్షన్ 4కి ఏంటంటే హెడ్ లైట్ అయితే చేంజ్ అయితే చేశారు. అలాగే డిఆర్ఎల్స్ కూడా అయితే చేంజ్ చేశారు. వర్షన్ 4 డిఆర్ఎల్స్ కూడా సూపర్ అయితే ఉంటాయి. ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ ఆల్మోస్ట్ సేమ్ అయితే ఉంటుంది, ఫ్రంట్ సైడ్. ఇక్కడ మీకు వర్షన్ 4కు వర్షన్ 3కి స్పీడోమీటర్ అయితే చేంజ్ అయితే ఉంటుంది. వర్షన్ 3 వచ్చేసి రెక్టాంగిల్ షేప్ అయితే ఉంటుంది. ఇక్కడ వర్షన్ 4లో స్క్వేర్ షేప్ అయితే ఉంది, చూసుకోవచ్చు. ఈ ఈ స్పీడోమీటర్ అయితే మీకు మొత్తం డిజిటల్ అయితే ఉంటుంది. ఒక న్యూట్రల్ అయితే మాత్రమే మీకు పక్కన ఇండికేటర్ మాదిరి అయితే ఇచ్చారు ఇక్కడ. నెక్స్ట్ మీకు మొత్తం సీట్ అయితే మీకు తెలిసినదే. R15 అంటే సీటింగ్ పొజిషన్ అయితే రైడింగ్ చేసేవాడు అయితే పైన కూర్చోవచ్చు, కానీ వెనకాల వాడైతే కొంచెం ఇబ్బంది అయితే ఉంటుంది. చూడవచ్చు మీకైతే వీల్స్. అలాగే మీకు వర్షన్ 3కి వర్షన్ 4కి చేంజ్ ఏంటంటే ముందర సస్పెన్షన్ అయితే చేంజ్ అయితే చేశారు. చూడండి మీరైతే హ్యాండిల్ అయితే ఇలా అయితే ఉంటుంది. మీరు తోలేటప్పుడు కూడా చాలా బాగా అయితే ఉంటుంది హ్యాండిల్ కూడా. మీకు ఇక్కడ మొత్తం అంతా అయితే మీకైతే చేంజ్ చేశారు. ఇంకో కలర్ వచ్చేసి బ్లాక్. ఈ బ్లాక్ కూడా వర్షన్ 4 అయితే బాగానే ఉంటుంది. బ్లాక్ మొత్తం ఇదైతే ఇంకా పింక్ కలర్, అంటే బ్లాక్ పింక్. ఇంకా ఇక్కడ ఇవన్నీ వచ్చేసి ఇంకా మీకు యూట్యూబ్ ఛానల్ అయితే ఇచ్చారు. మీకైతే స్పెసిఫికేషన్స్ అయితే చెప్తాను, చూడండి మీరు. మీకు స్పెసిఫికేషన్స్ స్పెసిఫికేషన్స్ చూస్తే మీకు ఫస్ట్ ఇందులో అయితే 155cc అయితే ఉంటుంది. మీకు ఇంజిన్ వచ్చేసి 155cc ఇంజిన్, 18.1 bhp అయితే ఉంటుంది 10,000 RPMలో. అలాగే టార్క్ వచ్చేసి 14.2 Nm, 7,500 RPMలో. టాప్ స్పీడ్ వచ్చేసి 140 అంటున్నారు, కానీ మీరు 140 కంటే ఎక్కువ అయితే వెళ్ళొచ్చు ఇందులో. మీకు ఈ బైక్లో అయితే మీకు బ్రేకింగ్ సిస్టమ్ కూడా డ్యూయల్ ఛానల్ ABS అయితే ఉంటుంది. ఫ్రంట్ బ్రేక్, బ్యాక్ బ్రేక్, రెండు బ్రేక్స్ అయితే డిస్క్ అయితే వస్తున్నాయి. ఇందులో మీకు ఫ్రంట్ అప్ డౌన్ ఫ్రంట్ బ్రేక్స్. అలాగే మీకు సస్పెన్షన్ వచ్చేసి మోనోక్రా మోనో సస్పెన్షన్ అయితే ఉంటుంది. ఈ బైక్ వెయిట్ వచ్చేసి చాలా ఎక్కువ అయితే ఏం లేదు. జస్ట్ ఈ బైక్ వెయిట్ వచ్చేసి 141 kgs అయితే ఉంది. సీట్ హైట్ 859 mm. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ 170 mm అయితే ఇందులో మీరు ఫస్ట్ సర్వీస్ వచ్చేసి 1000 కిలోమీటర్స్కి అయితే చేయించుకోవాలి. ఫస్ట్ సర్వీస్ 30 days. నెక్స్ట్ మీకు ఇన్స్ట్రుమెంట్ వచ్చేసి డిజిటల్ టచ్ స్క్రీన్ అయితే ఏమి ఉండదు. నెక్స్ట్ మీకు డిస్ప్లే టైప్ వచ్చేసి హెచ్డి డిస్ప్లే. ఇందులో మీకు ఛార్జింగ్ పెట్టుకునేది ఏమి ఉండదు. ఇట్లాంటివి ఏమి ఉండవు. సేఫ్టీ గార్డు, ఒక స్క్రీన్ గార్డ్ అయితే వస్తుంది, శారీ గార్డ్ వస్తుంది. అయితే
ఇందులో అయితే లేదు. మళ్ళీ MT-15లో క్విక్ షిఫ్టర్ అయితే ఉంది. దానికి వీడియో అయితే చేస్తాను. ఇక్కడ మీకు హెడ్ లైట్ వచ్చేసి ఎల్ఈడి డిఆర్ఎల్స్ మొత్తం అన్ని ఎల్ఈడి అయితే ఉంటాయి ఈ బైక్లో అయితే. సీట్స్ అండర్ స్టోరేజ్ అయితే ఇక్కడ ఏమి ఉండదు. స్కూటీ మాది పిల్లన్ సీట్, స్టెప్ సీట్ అయితే ఇది. అంతే guys, ఈ వీడియో అయితే అనంతపై వర్షన్ 4 మీకు కానీ నచ్చితే ఈ వీడియోని అయితే ఈ వీడియోని లైక్ చేసి మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేయండి మన ఛానల్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే ఛానల్.